నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో హజరత్ కాలే మస్తాన్ బాబావారి 3 రోజుల ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సందర్భంగా బుధవారం ఉదయం విశేష పూజలు జరిగాయి. సాయంత్రం దర్గా పోషకులు అబ్బిన నాగమణి, అబ్బిన రాజీవ్ చౌదరిల ఇంటి నుండి గుర్రంపై బాబావారి ఉరుసు గంధం జగన్నాథపుర గ్రామ పుర వీధులు అన్నీ ఊరేగింపుగా తిరిగి దర్గా వద్దకు చేరుకుంది. గ్రామోత్సవం, బాణాసంచ, రకరకాల మేళాలతో అత్యంత వైభవంగా జరిగింది. ఉరుసు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. అనేక మంది భక్తి శ్రద్ధలతో దర్గాను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పడాల గ్రామంలో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి వేడుకలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం జరిగిన వెంటనే ఇక్కడ ఆలయంలో జ్యోతులు వెలిగించారు. మకర జ్యోతిని వీక్షించేందుకు వీలుగా LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంతకుముందు స్వామివారి ఆభరణాల ఊరేగింపు జరిగింది. వాటిని కుమారస్వామికి అలంకరించి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ నిమ్మల వెంకటస్వామి, సెక్రటరీ గ్రంథి సత్యనారాయణ, ట్రెజరర్ ద్వారంపూడి దేవరాజురెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సురపు వెంకటేశ్వరరావు, ఏవి రామరాజు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రభల తీర్థం బుధవారం కన్నుల పండుగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్న తోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు అభినవ వాఘ్రేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలాతోరణాలు, వరికంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ, కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. శరభ శరభ అశరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజాన ఎత్తుకొని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు. తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరిచేల గట్లు, రోడ్లు, పంట కాలువలో గట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రభలు కౌశిక దాటిన తీరును జనం పోటీ పడుతూ మరీ ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్రధారణతో యువతీ యువకులు పోటీల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ తీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒకసారి పైకి ఎత్తారు. తీర్థం జరిగే ప్రాంతం వేలాది సంఖ్యలో జనం కిక్కిరిసిపోయింది. కొత్తపేట DSP వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లుగా ఏపీలో పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించిన కూటమి ప్రభుత్వం, పాలకొల్లులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేస్తున్న శిశు సంక్షేమ శాఖ, భీమవరంలో పేర్కొన్న విశాఖ జిల్లా అధికారి సుజాతారాణి. త్రిపురనేని రామస్వామి చౌదరి స్ఫూర్తితోనే ఆంధ్రాలో విస్తరించిన హేతువాద ఉద్యమం స్పష్టం చేసిన ఈ సంఘం తణుకు అధ్యక్షులు గజ్జర్బు. తణుకు మండలం వేల్పూరులో పశువులను పూజించి కనుమను ఘనంగా నిర్వహించిన అన్నదాతలు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో కొనసాగుతున్న ఉరుసు మహోత్సవాలు, దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. పడాల అయ్యప్ప ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మకర జ్యోతి వేడుకలు, పాల్గొన్న భక్తులు. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో వైభవంగా కొనసాగిన ప్రభల తీర్థం పెద్ద సంఖ్యలో వీక్షించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.